హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ పెండింగ్ డిఏల పైన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో భారతదేశంలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు భారీగా పేరుకుపోతాయి అన్నమాట. సో ఊహించిన రీతిలో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి చెల్లించాల్సిన వాటిని చెల్లించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం పైన ఉద్యోగులు ఒక్కసారిగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. దేశంలో ముఖ్యంగా అత్యధికంగా మనకు రావాల్సిన డిఏలు 5 డిఏలు అయితే పెండింగ్లో ఉండగా వేతన సవరణ సంఘం అదేవిధంగా బిల్లులు పెండింగ్ వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం వీటిని కాలయాపన చేస్తుందని చర్చలు కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాటుకు సిద్ధం కావడం జరిగిందనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం అయితే ఉన్నారనమాట ఉద్యోగులు. ఇందుకు సంబంధించి సమావేశమై ఎలా వాటిని సాధించుకోవాలి, దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధమైతే చేయడం జరిగింది. హైదరాబాద్లోని టీఎన్జీఓ కేంద్ర కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశం అయితే అయిందన్నమాట. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరైన సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా వచ్చాయన్నమాట. సమస్యలపైన పరిష్కారం ఇప్పటి నుంచి అంటే ఎప్పటి వరకు వేచి చూడాలి, ఇకపైన ఊరుకునేది లేదని చెప్పేసి 1000 కోట్లు ప్రతి నెల 700 కోట్ల మేర ఇవ్వాల్సి అయితే ఉంది. వాటిని అయితే ఇవ్వకుండా అదేవిధంగా 5 డిఏలు కూడా విడుదల చేయలేని ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. జేఏసీ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ మారం జోగేష్ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా అక్టోబర్ 12వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నట్లు, ఇందుకు సంబంధించి మా నిరసన గలం ప్రభుత్వానికైతే విరమిస్తున్నామని చెప్పేసి ఇప్పటివరకు వేచి చూసాం, కానీ ఇక్కడ నుంచి వేచి చూడే ధోరణి లేదు. మా హక్కులను, మాకు రావాల్సినటువంటి డిఏలు పెండింగ్ బకాయిలు 5 డిఏలు అయితే ఉన్నాయో వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఇంకా ఉద్యోగులకు సంబంధించి 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు కొందరు మంత్రులు సమయం కూడా మాట్లాడదామంటే ఇవ్వడం లేదని చెప్పేసి తెలిపారు. తమ వెనుక ఏ పార్టీ లేవని, తమ సమస్యలు తమ బాధను తాము చెప్పుకుంటామని స్పష్టం చేయడం జరిగిందనమాట. ఏ ఉద్యోగి ఏసీబీలో దొరికితే అందరి దొంగలుగా చూస్తున్నారని, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు పిల్లలు ఇచ్చేటట్లేరని చెప్పేసి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగిందనమాట. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం జేఏసీ చైర్మన్ మారం జోగేష్ అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. 1వ తేదీన జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని స్పష్టం చేయడం జరిగింది. సెప్టెంబర్ 8 నుంచి 19వ తేదీ వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర ఉంటుందని, ఇక అక్టోబర్ 12వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంటుందని ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగులకు 63 డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి అయితే చేయడం జరిగిందనమాట. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా స్పందిస్తుంది ఏంటన్నది.